హలో ఫ్రెండ్స్, మన లైఫ్కి సంబంధించిన కొన్ని రియాలిటీస్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. పర్టికులర్గా మన లైఫ్, మన జీవితాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోకపోతే జీవితంలో ఏమీ సాధించలేం. జీవితం ఎలా ఆపరేట్ అవుతుంది, అది ఏ రూల్స్ బేస్ చేసుకొని ఆపరేట్ అవుతుంది అన్నది మనకు అర్థం అవ్వకపోతే మనం జీవితాన్ని మన లైఫ్ని ఒక కంట్రోల్డ్ వేలో మనం తీసుకెళ్ళలేం. మన గోల్స్ని, మన అంబిషన్స్ని మనం అచీవ్ చేయలేం. సో లైఫ్ ఎలా ఆపరేట్ అవుతుంది అన్నది మనకి అర్థం అవ్వాలి. ఇది మాటికి గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈ రియాలిటీస్ని మాటికి గుర్తు చేసుకుంటూ ఉండాలి. అవి మర్చిపోతే ప్రమాదం. మనం సింపుల్గా చెప్పాలంటే లైఫ్ రియాలిటీస్ని మనం మర్చిపోతే కనుక మనం మిత్లో బ్రతుకుతూ ఉంటాం. ఒక ఊహలో, అపోహలో, ఒక డ్రీమ్ వరల్డ్లోనే బ్రతుకుతూ ఉంటాము. డ్రీమ్ వరల్డ్ ఎప్పటికైనా కొలాప్స్ అయిపోతుంది, మనం డిప్రెషన్లో వెళ్ళిపోతాం. ఈ రియాలిటీస్ని మాటికి గుర్తు చేసేవి పర్టికులర్గా మన మోరల్ బుక్స్, స్క్రిప్చర్స్ లేక ధార్మిక శాస్త్రాలు. అవి మూఢత్వాన్ని బోధించవు. లైఫ్ రియాలిటీస్ని మాటికి మనల్ని గుర్తు చేస్తూ ఉంటాయి. ఇందులో నెంబర్ 1 చాలా ఇంపార్టెంట్ రియాలిటీ ఏంటంటే, మనకి పూర్తిగా అర్థం అవ్వాల్సింది, పూర్తి అవగాహన ఉండవలసిన రియాలిటీ, మన ఫిజికల్ వరల్డ్, పర్టికులర్గా మన బాడీ అండ్ మన స్పిరిట్, అలాగే మైండ్, ఈ మూడింటికి ఉన్న కనెక్షన్ ఏంటి. ఇవి మూడు మన లైఫ్ని ఒక ప్రాపర్ డిసిప్లిన్ మేనర్లో మన గోల్స్ని అచీవ్ చేయడానికి, మన ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడానికి, మన అంబిషన్స్ని అచీవ్ చేయడానికి ఏ విధంగా యూజ్ అవుతాయి అన్నది పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఈ మూడింటిని మనం మన కంట్రోల్లో పెట్టుకోవాలి, కానీ ఇందులో ఏ కంట్రోల్లో కూడా మనం వెళ్ళకూడదు. పర్టికులర్గా శారీరక సుఖాలు అంటే బాడీలీ ప్లెజర్స్ ఉంటాయి కదా, అవి షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ని కోరుకుంటాయి. మన బాడీ లేజినెస్ని కోరుకుంటుంది, డిసిప్లిన్ని కోరుకోదు. మార్నింగ్ టు ఈవినింగ్ మీరు ఒక రిలాక్స్గా ఉండాలి, 24 hours సోషల్ మీడియా బ్రౌజింగ్ చేయాలి, వీడియో గేమ్స్ ఆడుతూ ఉండాలి, లేదంటే నలుగురితో కలిసి కాలక్షేపం చేయాలి, మూవీకి వెళ్ళాలి, చాడీలు చెప్తూ ఉండాలి. ఈ విధంగా డిసిప్లిన్, నాలెడ్జ్ని ఎక్వైర్ చేసుకోవడము, బుక్స్ చదవడము, తెలియని విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేయడము, ఏ గోల్స్ అయితే మీకున్నాయో ఆ గోల్స్ మీద హార్డ్ వర్క్ చేయడము, దీనిని మన బాడీ కోరుకోదు, బట్ దీనిని మన స్పిరిట్ కోరుకుంటూ ఉంటుంది. మైండ్ ఏదైతే ఉందో, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆలోచనలు, దాన్ని పరిశీలించడము, స్టడీ, లాజిక్, కాన్స్టెంట్గా మన బాడీ ఏం కోరుకుంటుంది, స్పిరిట్కి అవసరం ఏముంది, బాడీకి ఏ ఫీడింగ్ ఇవ్వాలి, స్పిరిట్కి ఏ ఫీడింగ్ ఇవ్వాలి, ఇది కాన్స్టెంట్గా మన మైండ్ అనాలిసిస్ చేస్తూ లాజికల్గా కన్క్లూజన్కి వస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన మైండ్ అంటే బ్రెయిన్ కాదు, మన మైండ్, ఇది పూర్తి మన ఆలోచనలు, మన థాట్స్, నెగిటివ్, పాజిటివ్ ఇవన్నీ కలిపి ఫుల్ ఇన్ఫర్మేషన్తో ఉంది కదా, అది మన మైండ్. మన మైండ్ వీటికి బ్యాలెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం ఎప్పుడు చేస్తుంటుంది. మనల్ని లాజికల్ డెసిషన్ తీసుకోవడానికి అది ప్రేరేపిస్తూ ఉంటుంది, కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. శరీరం లేజినెస్ని కోరుకుంటుంది, బట్ స్పిరిట్ డిసిప్లిన్ని, హార్డ్ వర్క్ని కోరుకుంటుంది. మీరు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయండి రేపు, ఒక ప్రాపర్ టైం టేబుల్ సెట్ చేసుకొని. మార్నింగ్ 6కి లేవాలంటే ఖచ్చితంగా ఈ బాడీ ప్లెజర్ని, శారీరక సుఖాన్ని సాక్రిఫైస్ చేసేసి మార్నింగే లేవాలి. ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటే ఎక్సర్సైజ్, ఏదైనా బుక్స్ చదవాలి అంటే బుక్స్, మీ ఏ టైం టేబుల్ అయితే మీరు సెట్ చేసుకున్నారో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఆ టైం టేబుల్ని, లేదంటే ఆ టాస్క్ లిస్ట్ తయారు చేసుకొని ఎవ్రీ సింగిల్ టాస్క్ని స్ట్రైక్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, సాయంత్రం ఇంత వర్క్ పూర్తి చేశాను, ఇన్ని టాస్క్స్ నేను ఫుల్ఫిల్ చేశాను, పూర్తి చేశాను అని చూసుకుంటే మీరు, మీ ఆత్మ చాలా సంతోషిస్తుంది, చాలా సంతృప్తి. ఆత్మ సంతృప్తి అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. చాలా సంతృప్తిగా, హ్యాపీగా, రిలాక్స్డ్గా మీరు ఆ రోజు చాలా సంతోషంగా పడుకుంటారు. అలాగే మోరల్ గ్రౌండ్లో వస్తే, ఫర్ ఎగ్జాంపుల్, నలుగురు మెప్పు పొందడానికి అబద్ధం ఆడే అలవాటు చాలా ఎక్కువ మందికి ఉంటుంది. అలా చేస్తే లోపల ఒక స్ట్రెస్, ఒక డిప్రెషన్ మనం ఫీల్ అవుతూ, ఒక ఆందోళన మనం ఫీల్ అవుతూ ఉంటాం. అంటే మన స్పిరిట్కి అది నచ్చదు. నలుగురు మెప్పు పొందే అంటే నలుగురికి బానిసగా ఉండడము మన స్పిరిట్కి అస్సలు నచ్చదు. మన స్పిరిట్ ఫ్రీడమ్ని కోరుకుంటుంది. ఫ్రీడమ్ ఎందులో ఉందంటే డిసిప్లిన్లో ఉంది. ఇదేంటి డిసిప్లిన్ రెస్ట్రిక్టెడ్ కదా అంటే, డిసిప్లిన్ మన బాడీని రెస్ట్రిక్ట్ చేస్తుంది, కానీ మన మైండ్ అండ్ మన స్పిరిట్ని అది పూర్తిగా ఫ్రీ చేసేస్తుంది. ఒక బ్యాడ్ ఫుడ్ తినాలి అంటే బాడీకి రెస్ట్రిక్షన్, బట్ మైండ్కి ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఆల్కహాల్కి బానిస అయిపోవడము బాడీకి రెస్ట్రిక్షన్, దాన్ని వదిలేసుకోవడం బాడీకి రెస్ట్రిక్షన్,
బట్ మైండ్కి అది టోటల్ ఫ్రీడమ్. నలుగురు మెప్పు అంటే సోషల్ అటెన్షన్, సోషల్ అప్రూవల్, నలుగురిని మొప్పి పొందే పనులు చేస్తూ ఉంటారు కదా, అది అసలు మన మైండ్ పర్టికులర్గా మన స్పిరిట్ పర్టికులర్గా దాన్ని ఎన్నటికీ కూడా సహించదు. మన మైండ్ ఏం చేస్తూ ఉంటుందంటే ఈ ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది, నువ్వు చేస్తున్నది తప్పు అన్నది. అది ఒక దొంగతనం చేసినా, అబద్ధం ఆడినా, పేరెంట్స్ మాట వినకపోయినా, పేరెంట్స్ని మనం సరిగ్గా చూసుకోకపోయినా, ఏది స్నేహితులతో ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ని మెయింటైన్ చేయకపోయినా, లేదంటే కంపాషన్, సింపతి, ఎంపతి, ఎదుటివాడిని అర్థం చేసుకోకుండా ఉండడము, రిలేషన్షిప్స్ని బ్రేక్ చేసేయడము, సత్సంబంధాలు లేకుండా ఉండడము, మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోకుండా ఎలా పడితే అలా బిహేవ్ చేయడము, చీప్గా ప్రవర్తించడము, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇది మన స్పిరిట్ అస్సలు కోరుకోదు. సో కనుక ఫైనాన్షియల్ డిసిప్లిన్కి వస్తే ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్. బయింగ్ హ్యాపీనెస్, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటారు కదా, ఇప్పటికిప్పుడు నాకు ఈ సంతోషం కావాలి అన్నది. ఏదో ఎక్కడ మాల్కి వెళ్తారు, బయట వెళ్ళి ఏదో కొనుగోలు నుండి వచ్చే సంతోషం, ఏదో కొంటారు, లేదంటే ఆన్లైన్ వెళ్ళి బయింగ్, అమెజాన్లో కొంటే అది సంతోషం. అది ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ని క్రియేట్ చేస్తుంది, దానివల్ల అప్పులు పాలవుతారు, ఆ తర్వాత మీకు మనశ్శాంతి లేకుండా ఉంటుంది. ఇన్ షార్ట్ చెప్పాలంటే శారీరకంగా మీరు అనుభవించే సుఖాలు షార్ట్ టర్మ్ సుఖాలు ఉంటాయి, కానీ మీ ఫోకస్ మీరు ఎప్పుడైతే మీ సోల్, మీ స్పిరిట్ వైపు మీరు డైవర్ట్ చేశారో అప్పుడు మీరు లాంగ్ టర్మ్ గోల్స్ మీద ఫోకస్ చేయవచ్చు. ఆ మనీ ఈరోజు చిన్న చిన్న అవసరమైన గ్యాడ్జెట్స్, యాక్సెసరీస్, అన్నెసెసరీ విషయాలపైన వేస్ట్ చేయకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈరోజు అది సాక్రిఫైస్ చేసినందుకు చాలా హ్యాపీగా లోపల ఫీల్ అవుతారు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అది ఉంటుంది. ఫ్రెండ్స్ కోసం మీరు ఏదైనా సాక్రిఫైస్ చేస్తే మీ క్యాపబిలిటీలోనే, అవుట్ ఆఫ్ మీ క్యాపబిలిటీలో ఏమీ చేయకూడదు. మీరు ఎంత చేయగలుగుతారో అంత మీ ఫ్రెండ్ కోసం ఏదైనా మంచి చేశారనుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే భగవద్గీతలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ వస్తుంది, ఏహి సంస్పర్శ జాభోగా దుఃఖ యోనయ ఏవతే. ఏ సంతోషాలు, బాడీలీ ప్లెజర్స్ ఉంటాయి కదా, అంటే విషయ సంయోగం వల్ల కలిగే భోగాలు అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే చాలా పర్టికులర్ తెలుగు లాంగ్వేజ్లో భోగాలు అంటే షార్ట్ టర్మ్ ప్లెజర్స్ మాట. మీ బాడీ నుంచి మీరు ఎక్స్పీరియన్స్ చేసే షార్ట్ టర్మ్ ప్లెజర్స్ అల్టిమేట్గా దుఃఖ హేతువు, మీకు అల్టిమేట్గా అవి దుఃఖాన్ని కలిగిస్తాయి, అల్టిమేట్గా సాడ్నెస్ని క్రియేట్ చేస్తాయి. ఎందుకంటే మీరు మీ స్పిరిట్ని పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నారు. మీకు స్పిరిట్కి ఎలాగైతే బాడీకి కావాల్సిన ఒక పాజిటివ్ ఫీడింగ్, మార్నింగ్ టు ఈవినింగ్ హెల్తీ ఫుడ్ ఇవ్వడము, ఎక్సర్సైజ్ చేయడము, ఇవన్నీ బాడీకి ఉన్న డిమాండ్స్, పాజిటివ్ డిమాండ్స్, వీటిని మీరు ఫుల్ఫిల్ చేసినప్పుడు బాడీ హెల్తీగా ఉంటుందో, స్పిరిట్కి కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. అది పర్టికులర్గా మోరల్ గ్రౌండ్ చూసుకుంటే ఈ చెడులకి దూరంగా ఉండడము, అబద్ధాలు ఆడకపోవడము, ఇతరులకి అంటే వ్యసనాలకి బానిస అవ్వకూడదు, ఇతరుల మనుషులకి కూడా బానిస అవ్వకూడదు, దొంగతనాలు చేయకూడదు, ఈ మోరల్ గ్రౌండ్ ఒకటి ఉంది. అలాగే కంపాషన్ కలిగి ఉండాలి, వాల్యూస్ కలిగి ఉండాలి, అంబిషన్ ఉండాలి, గోల్స్ ఉండాలి, లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ ఉండాలి. ఇవన్నీ స్పిరిట్ డిమాండ్ చేస్తుంది. మనకి ఒక పర్పస్ లేకపోతే బాడీకి మనం బానిస అయిపోతాం. ఈ ప్లెజర్స్కి మనం షార్ట్ టర్మ్ ప్లెజర్స్, అల్పకాలిక సంతోషాలకి మనం బానిస అయిపోతాం. సో పర్పస్ ఉండాలి. ఒక పర్పస్ మీద వర్క్ చేయడం మన స్పిరిట్ కోరుకుంటూ ఉంటుంది. మైండ్ మధ్యలో ఉండి దాన్ని మనం మాటిమాటికి గుర్తు చేసి ఈ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసి ఫోకస్ ఇటువైపు డైవర్ట్ చేసే ప్రయత్నం అది చేస్తూ ఉంటుంది. సో మన ఫోకస్ మొత్తం స్పిరిట్ని ఎలా హ్యాపీ చేయాలి, స్పిరిట్ని ఎలా సంతోషపెట్టాలి అన్నది ఫోకస్ ఉంటే మనం లైఫ్లో చాలా అచీవ్ చేయగలము. అలాగే ఎవ్రీ సింగిల్ డే మనం చాలా హ్యాపీగా, చాలా ఆథెంటిక్గా బ్రతుకుతాం. బైబిల్లో కూడా ఇంట్రెస్టింగ్గా వస్తుంది, ఆత్మ శరీరమునకు, శరీరం ఆత్మకు వ్యతిరేకంగా అపేక్షించుచున్నాయి. అంటే ఇవి ఆపోజిట్ ఫోర్సెస్ మాట. మీరు రెండింటిని సాటిస్ఫై చేయలేరు. మీ సాటిస్ఫాక్షన్, మీ ఫోకస్ మొత్తం స్పిరిట్ని ఎలా సాటిస్ఫై చేయాలి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ని ఎలా క్రియేట్ చేయాలి, సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ అంటారు కదా, ఆత్మ సంతృప్తి, అది ఎలా క్రియేట్ చేయాలి, దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటే మీరు చాలా ఫ్రీ అయిపోతారు. మెంటల్ ఫ్రీడమ్ని గెయిన్ చేస్తారు. ఇటు సాక్రిఫైసెస్ చేయాలి, బాడీలీ ప్లెజర్స్, షార్ట్ టర్మ్ ప్లెజర్స్, అల్పకాలిక సంతోషాలను, అనేక సంతోషాలను మీరు సాక్రిఫైస్ చేయవలసి ఉంటుంది. బట్ ఆ సాక్రిఫైసెస్ మీకు నథింగ్ అయిపోతాయి ఎప్పుడైతే ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మీరు గెయిన్ చేస్తారు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఆ సంతృప్తిని మీరు ఎప్పుడైతే
అనుభవించడం స్టార్ట్ చేస్తారో అప్పుడు ఈ త్యాగాలన్నీ ఇవి నథింగ్ అయిపోతాయి అన్నమాట. ఖురాన్ కూడా పద్ అఫ్లహమన్ జక్కాహ వఖద్ ఖాబమన్ దస్సాహ అంటుంది. అంటే ఎవరైతే తన ఆత్మను అణిచివేశాడో అతను విఫలుడైపోయాడు, ఎవరైతే తన ఆత్మను వికసింపజేశాడో అతను సఫలుడైపోయాడు అన్నది. మీ ఆత్మ ఏం చెప్తే అది మనం విన్నాము అంటే గనక గ్యారంటీడ్ సక్సెస్ అని మన ధార్మిక శాస్త్రాలు చెప్తున్నాయి. సో ఫోకస్ మొత్తం స్పిరిట్ మీద ఉంచండి. స్పిరిట్ పర్పస్ని కోరుకుంటుంది, ఒక లక్ష్యం ఉండాలి, ఒక ఆబ్జెక్టివ్ ఉండాలి, గోల్స్ ఉండాలి, ఒక డిసిప్లిన్ని క్రియేట్ చేసుకొని డిసిప్లిన్డ్గా మన లైఫ్ ఉండాలి అన్నది మన స్పిరిట్ ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది. అది మీ అనుభవాల్లో కూడా ఉంటుంది. కానీ వీటన్నింటినీ డిస్టర్బ్ చేసేది ఏంటంటే బాడీ. మన బాడీ లేజినెస్ని కోరుకుంటుంది, టైం వేస్ట్ పనుల్ని కోరుకుంటుంది, వ్యర్థ విషయాలను కోరుకుంటుంది, నలుగురితో కలిసి కాలక్షేపం చేయడము, అనవసరంగా టైం వేస్ట్ చేయడాన్నే మన బాడీ కోరుకుంటుంది. కనుక బాడీ ప్లెజర్స్ని మీరు ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తారో మీరు అనుకోండి షార్ట్ టర్మ్ మీరు ఒక స్లేవ్గా అంటే మెంటల్ స్లేవ్ అయిపోయినట్లే మీరు. కానీ వీటిని సాక్రిఫైస్ చేసి లాంగ్ టర్మ్ ఫుల్ఫిల్మెంట్ కోసం ఎప్పుడైతే మీరు ప్రయత్నిస్తారో లైఫ్లో చాలా అచీవ్ చేయొచ్చు, మీ సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది, చాలా వండర్ఫుల్ అచీవ్మెంట్స్ మీరు చేయగలరు. ఇది అల్టిమేట్గా మన మోరల్ బుక్స్ ఇచ్చే ఒక వండర్ఫుల్ మెసేజ్.